ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? ఇంతవరకు ప్రభు ఆయన కృపలో మనలను భద్రపరిచి మరొక నూతన దినాన్ని మనకు అనుగ్రహించినందుకై యేసయ్యకి థ్యాంక్స్ చెప్తామా. నీ దేవుడైన యెహోవా మీ మధ్యలో ఉన్నాడు. అవును, మన దేవుడైన యెహోవా మన మధ్యలో ఉన్నాడు అని, మనతో ఉన్నాడు అని ఏ వ్యక్తి అయితే గ్రహించగలుగుతారో, గమనించగలుగుతారో, నిజముగా అతను లేక ఆమె పాపము జోలి లేకుండా దేవునికి ప్రియముగాను, పరిశుద్ధముగాను, ఇష్టురాలుగాను, ఇష్టుడుగాను బ్రతకగలరు. దేవునికి ప్రియమైన పిల్లలుగా బ్రతకగలరు. చాలా సందర్భాలలో దేవుడు మనలను చూస్తున్నాడు, మనం మాట్లాడేది వింటున్నాడు, ఆయన మన అంతరంగమును చూస్తున్న దేవుడు, మన ప్రతి కదలికను గమనిస్తున్న దేవుడని గ్రహించలేక ఎవరు చూడటం లేదన్నట్లుగా మాట్లాడుతూ, ఎవరు వినటం లేదన్నట్లుగా మాట్లాడుతూ, ఎవరికి నేను కనబడను అన్నట్టుగా ప్రవర్తిస్తూ తమను తామే మోసపరుచుకునే సందర్భాలు ఎన్నో మనం చూస్తూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడైన యెహోవా మన మధ్యలో ఉన్నాడు, మన కుటుంబంలో ఉన్నాడు, మనం మాట్లాడేవన్నీ వింటున్నాడు, మన ప్రవర్తన చూస్తున్నాడు, మన ఆలోచనలన్నీ తెలుసుకొని ఎరిగి ఉన్న దేవుడు కనుక మనము నిత్యము అట్టి గమనిక కలిగి ప్రవర్తించుదుముగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఇంతవరకు మీ కృపలో మమ్మలను భద్రపరిచారు. మాకు బహు సమీపముగా ఉన్న దేవుడవని, మా మధ్యలో ఉన్నవాడవని, మాలో ఉన్నవాడవని, నిత్యము మీ కనుదృష్టి పరిధిలో మేమున్నామని, అయ్యా మీ అరచేతిలో చెక్కబడిన వారమని, మేము మీలో ఉనికి కలిగి ఉన్నామని గమనించి, గ్రహించి, తెలుసుకొని మీకు ప్రియముగాను, ఇష్టలుగాను బ్రతుకున్నట్లుగా కృపదయచేయమని వేడుకుంటున్నాను. మీరు చూడటం లేదు, వింటం లేదన్నట్లుగా ఏ ఒక్కరూ ప్రవర్తించటానికి వీల్లేదయ్యా. సమస్తమును చూచుచున్న దేవుడవు, సమస్తమును తెలిసిన దేవుడవయ్యా. మమ్ములను కలుగు చేసిన దేవుడవు నీవని నిత్యము మా జ్ఞాపకాలలో ఉండునట్లుగా మీ కృప చూపి నడిపించుచున్నందుకై మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే బిడ్డలు ప్రభువా అనాలోచితముగా మాట్లాడుచున్నారో, అనాలోచనగా అడుగులు వేస్తున్నారో, అగమ్య గోచరముగా ప్రయాణిస్తున్నారో, ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడే మీరు దర్శించమని వేడుకుంటున్నాం. ఇప్పుడే మీరు వెన్ను తట్టమని వేడుకుంటున్నాం. నేను మీ మధ్యలో ఉన్నాను, మీతో ఉన్నాను అని ధైర్యపరచమని వేడుకుంటున్నాం. నీ పిల్లలు కృంగిపోవడానికి వీల్లేదయ్యా. ఈ శ్రమలో నాకు ఎవరు సహాయము చేయగలరని, ఈ బాధలో నుండి నన్ను విడిపించగలిగిన వారెవరని, నా నిందను, నా అవమానమును నన్ను ఎవరు పట్టించుకునే వాళ్ళని కృంగిపోతున్న నీ పిల్లలను ధైర్యపరచండి, ఆదరించండి, స్వస్థపరచండి, కృప చూపండి. నేనున్నాను, నేను మీతో ఉన్నాను అని ధైర్యపరచుమని మరొకసారి వేడుకుంటున్నాను నాన్న. కుటుంబాలలో శాంతి, సమాధానము, నెమ్మది కలిగించండి, కృప చూపండి నాన్న. శరీర బలహీనతలతో ఉన్న వారిని మీరు ముట్టి బాగు చేయండి, పరిపూర్ణమైన ఆరోగ్యముతో నింపండి. మానసిక రుగ్మతలతో ఉన్న వారిని మీరు బాగు చేయండి నాన్న. మీ స్తోత్రాలు చెల్లిస్తున్న ఆధ్యాత్మికమైన జీవితము పతనావస్థలో ఉన్న వారిని మీరు దర్శించండి, బలపరచండి, కృప చూపండి, లేవనెత్తండి నాన్న. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీకు ప్రియమైన పిల్లలుగా ఎదుగునట్లుగా మీ కృప చూపమని మమ్మలను మీ చేతులకు అప్పగిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. నీ దేవుడైన యెహోవా నీ మధ్యలో ఉన్నాడు, మీతో ఉన్నాడు, మీలో ఉన్నాడు కనుక ఇంకెందుకు భయము, ఇంక దేనికి భయపడాలి? సర్వమును కలుగు చేసిన సర్వశక్తిమంతుడు మనతో ఉంటే ఇంక మనకు కొదువేమి, భయమేమి? అట్టి కృపలో నిలిచి ఉందుముగాక. ఆమేన్. ఇతరులకు తప్పకుండా షేర్ చేయండి. ఇతరులు కూడా ఆదరించబడినట్లుగా, ఆధ్యాత్మిక జీవితంలో ప్రోత్సహించబడినట్లుగా మీ వంతుగా మీ సహకారాన్ని అందించండి.
అటు దీవెన మీకే కాదు మీ పిల్లల పిల్లలకు కూడా ఉంటుంది. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.